హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. నేను మా చిన్న చెల్లి గుంటూరు వెళ్తున్నాం అనమాట. కొంచెం షాపింగ్ ఉంది. ఇది నా చిన్న చెల్లి. బస్సు ఎప్పుడు ఎక్కలేదంట, అందుకే నవ్వుతుందనమాట. ఇంకా గుంటూరులో దిగంగానే బాగా ఆకలేస్తుంది, మస్తు ఆకలేసింది. మా ఊరు నుంచి తెల్లవారుజామున 4ంటికి బయలుదేరిపోయినాం మేము. ఇంకా డిపోకి ఎదురుగా ఉన్న ఈ హోటల్కి వచ్చినాం అనమాట. ఈరోజు మా పని ఏంటంటే టిఫిన్ తర్వాత పని అనమాట. నా కూతురు చదువుకునేది ఇక్కడనే గుంటూరులోనే. దాన్ని కలిసి ఆ తర్వాత షాపింగ్ వెళ్తాం అనమాట. మేము చెరొకటి ఉల్లి దోశ, ఆ తర్వాత సగం పెసరట్టు అనమాట. టిఫిన్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా గుంటూరు పోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ టిఫిన్ చేయండి. చాలా బాగా నచ్చింది నాకు, రుచి కూడా బాగుంది. ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత మంచి కాఫీ ఆర్డర్ చేసినాం. అబ్బా, కాఫీ మాత్రం ఇంకా ఏరే లెవెల్లో ఉందన్నమాట. అంత బాగా ఇచ్చిండు కాఫీ. ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంకా వచ్చేసినాం అనమాట మా కూతురు దగ్గరికి. ఇది నా పెద్ద కూతురు. మాస్క్ తీయమంటే తీయలేదనమాట వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా నా కూతురుని కలిసిన తర్వాత వచ్చేసినాం ఇంకా షాపింగ్ చేయడానికి. ఇది ఎక్కడంటే వాసవి కాంప్లెక్స్ అనమాట, గుంటూరులో. హోల్సేల్ ఇక్కడ. ఏదన్నా మనం అంటే అమ్ముకోవడానికి అట్లా బిజినెస్ పర్పస్ అయితే ఇక్కడ పోయి తెచ్చుకుంటే తక్కువకు వస్తాయి. మళ్ళీ మనం అంటే మన ఇంట్లోకి కట్టుకోవడానికి, సొంతంగా తెచ్చుకోవడానికి 1-2 చీరలకైతే అంత దూరం ఏమీ వెళ్ళాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఛార్జీలతో సరిపోద్ది, ఇక్కడ రేటుకే వస్తాయి అన్నమాట. ఏదన్నా కొంచెం వ్యాపార రీత్యా అయితే పోవచ్చు. షాప్లో బాగున్నాయి, చాలా బాగున్నాయి చీరలు. ఇగో డైలీ వేరు, ఇంకా రకరకాల చీరలన్నీ చాలా బాగా చూపిస్తుండ్రు నీట్గా. క్లాత్ మాత్రం ఒక లెవెల్లో ఉందన్నమాట. నాకైతే చూసినవన్నీ తీసుకోవాలనిపిస్తుంది, అట్టున్నాయి అన్నమాట. ఆడ చాలా బాగున్నాయి. అంటే మా చెల్లెలికి అంటే నా చెల్లెలు ఫ్రెండ్కి తెలిసిన షాప్ అనమాట ఇది. అట్ట పోయినాము. మనం కొత్తగా పోయినట్టయితే 1-2 షాపులు తిరిగిన తర్వాత ఒక షాప్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక షాప్లో ఉన్నట్టు ఇంకో షాప్లో ఉండట్లేదు. అట్ట షాప్కి మారుతానే ఉంది. ఈ వాసవి కాంప్లెక్స్లో అయితే మాత్రం ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. ఏదైనా సరే, మొక్కల చీరల కాడ నుంచి ప్రతి ఒక్కటి దేనికి దానికి ప్రత్యేకంగా రేట్లు మాత్రం రీజనబుల్గా మనం వ్యాపారం చేసుకోవడానికి అనుగుణంగా బాగున్నాయి. కొంచెం ఆ చుట్టుపక్కల వాళ్ళు అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు. మరీ దూరం నుంచి అయితే ఏం కాదు. వీళ్ళు వీడియో కాల్లో చూపించి, మనం క్లాత్ పేరు చెప్తే వీడియో కాల్ చూపించి పార్సిల్ కూడా చేస్తారంట. ఈ బులుగు చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది, అడగనపడింది, అది నేనే తీసుకున్నా. మేము ఎంతసేపు షాపింగ్ చేసినామో. షాపింగ్కి కావాల్సింది ఓపిక కదా. మేము పోయిన షాప్ అయితే ఇది. ఫస్ట్ నేను వీడియో తీయలేదు షాప్ పేరు, మళ్ళీ గుర్తొచ్చి తీసానమాట మీ అందరి కోసం. చాలా తక్కువకి ఇస్తుండ్రు, తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని చీరలు తీసుకున్న తర్వాత ఇక్కడ అంటే డైలీ వేర్, ఇంకా పల్లెటూర్లలో కొంచెం పళ్ళు పోయేవాళ్ళు కట్టుకునే విధంగా కొంచెం అలకంగా ఉండే అట్లాంటివి చూస్తాం కదా, అలాంటివి తీసుకుంటున్నాం అనమాట. ఇదొక షాపు, ఇందాక పేరు చూపించింది ఒక షాప్ అనమాట. ఇది మాత్రం ఇంకొక షాపు. మేము 2 షాపులు తిరిగినాం అనమాట. చాలా బాగుంది. ఇంకా ఇవి ఉంటాయి కదా, నెట్ క్లాత్లు, డిజైను, అట్లాంటివన్నీ ఇంకా చాలా బాగున్నాయి. ఇది ఒంగోలు వచ్చేసినాం అనమాట గుంటూరు నుంచి. అది గుంటూరు, ఒంగోలు ఇప్పుడు వచ్చేసినాం అనమాట. ఒంగోలు వచ్చేసరికి నైట్ 8 అయింది. ఇప్పుడు 10 అయింది మా ఇంటికి వచ్చేసరికి. మొఖం చూడండి ఎట్టయిపోయిందో. ఇంకా తెల్లారి వ్యాపారం స్టార్ట్ అయింది. నేనే బోనీ కొట్టానమాట. ఫస్ట్ చీర కొనింది నేనే. చాలా బాగున్నాయి, నేనే తీసుకున్నా. ఉదయాన్నే నిద్ర లేయడం నేనే బోనీ చేసినానమాట. అవన్నీ ముందర వేసుకొని చూస్తూ ఉన్నా. క్లాతులు అయితే చాలా చాలా బాగున్నాయి, బాగా సేల్ అయిపోయినాయి కూడా. తెచ్చినాక ఒక్క రోజులోనే సేల్ చేసేసింది. ఫస్ట్ చీర కొనింది మాత్రం నేనే. మీకు ఎవరికైనా కావాలనుకున్న వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే గుంటూరు పోతే మంచి మంచి క్లాతులు ఉన్నాయి, ఇంకా తక్కువ ధరకు కూడా వస్తున్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.